నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో కాంగ్రెస్ పార్టీ నర్సీపట్నం ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్కారం పాప గారు. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు రాజకీయాలకు వస్తూనే ఒక సీనియర్ నేత ఏనుపాత్రుడు గారిని ఓడించి నర్సీపట్నం శాసనసభ్యురాలుగా 2009లో మీరు శాసనసభలో ప్రవేశం అయ్యారు. మీ రాజకీయాల్లో మీరు ఎలా వచ్చారండి? మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా వారు ఎంపీపీలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంపీపీ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంపీపీగా చేశారు. తర్వాత లేడీ రిజర్వేషన్ మీద నేను ఎంపీపీని. అంతకుముందు మా వారి తాతయ్య గారు 78లో ఎమ్మెల్యే చేశారు, 83 వరకు. మీ బాల్యం ఎక్కడ గడిచింది? బాల్యం అంతా కూడా తూర్పుగోదావరి జిల్లా మంగతుర్తి అని గ్రామంలో, పల్లెటూరు. అంటే మీ కుటుంబం, అంటే మీ అమ్మవారి తరఫున రాజకీయాల్లో ఎవ్వరు లేరు, అనుభవం లేదు. అంటే మీ విద్యాభ్యాసం అంతా కూడా అక్కడ జరిగింది? అక్కడ మా ఊర్లో అంటే ఎలిమెంటరీ స్కూల్లే కానీ హై స్కూల్ అది పక్క గ్రామం విరవని, ఆ గ్రామంలోకి వెళ్ళారు. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, అంటే మీ చదువుకునే రోజులు? మాది అక్కడ నాన్న వాళ్ళ ఫ్యామిలీ పెద్దదమ్మ, 6 అన్నదమ్ములు నాన్నగారు వాళ్ళు. మాకు 6 కూడా అన్నదమ్ముల పిల్లలు. మేము అక్కడ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఉమ్మడి కుటుంబం? మాకు అంటే ఉమ్మడి కుటుంబం కాదు, పక్క పక్కనే హౌసెస్ ఉండేవి. ఇంకా మాకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. మాకు చదువు కూడా నాన్నగారు వాళ్ళు కూడా అక్కడే, మొత్తం ఈ 6 పిల్లల అందరికీ కూడా, తల్లిదండ్రుల పిల్లలందరికీ కూడా అక్కడే స్కూల్ పెట్టించడం. మాకు వేరే దగ్గరికి వెళ్ళి చదివి 5th వరకు కూడా మేము అక్కడే చదువుకున్నాం, ఇంటి దగ్గరే. ఒక ఇద్దరు టీచర్స్ని పెట్టి అక్కడే మాకు విద్యాభ్యాసం. అంటే మీకు అందరు పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, ఉపాధ్యాయులే వచ్చి మీకు చెప్పడం, ఇంటి దగ్గర చెప్పడం, కొంచెం ఆ అనుభవం లేకుండా పోయిందనే బాధ ఉంటుంది? లేదు, బాగా చెప్పేవాళ్ళు. నాన్నగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా తనే అన్నీ అయ్యి ఎక్కువగా తండ్రి దగ్గర మాకు చేరిక ఎక్కువ. బయటకు తీసుకెళ్ళిన నాన్నగారే అన్నీ ఆయనే చూసుకునేవారు. వివాహానంతరం మీ జీవితం ఎలా మారిపోయింది? అంటే చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. అయినాక అత్తగారి ఫ్యామిలీ అంటే అది కూడా మంచి పేరున్న ఫ్యామిలీ అమ్మ. అక్కడంతా కూడా మాది ఇప్పటివరకు జాయింట్ ఫ్యామిలీ. అత్తగారింటికి వెళ్ళాకనే అన్నీ నేర్చుకున్నాను. అందువల్ల నాకు అక్కడ ఏమీ ఇబ్బంది అని ఏమనిపించలేదు. అంటే పిల్లలు ఎంతమంది అండి? పిల్లల పెంపకం విషయంలో మీరు బాగా శ్రద్ధ తీసుకునేవాళ్ళు? పిల్లలు నా దగ్గర ఎక్కువ అలవాటు. 2 పిల్లలు, బాబు పాప. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాగో మారిపోయింది మీ జీవితం? అంటే గృహిణిగా అది వేరే జీవితం. ఒకటి అంటే అదృష్టం ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకనే నేను రాజకీయంలోకి వచ్చాను. అందువల్ల నాకు ఆ ఇబ్బంది అది పిల్లలు చక్కగా ఇంజనీరింగ్కి వచ్చారు, 2 కూడా. వచ్చాకనే అంటే ఎంపీపీ అయ్యేటప్పటికి ఇంత జనంతో ఇంత సంబంధాలు ఉండవు. ఎమ్మెల్యే అయ్యాకనే ఎక్కువ జనంతో సంబంధాలు ఉండేవి పదవి. కాబట్టి ఎంపీపీ అంటే కొంచెం పరిధి తక్కువ. మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ అయిన చేత పబ్లిక్ అంతా కూడా ఎంపీపీ అంటే తక్కువ. వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు. అందువల్ల మాకు అది లేదు. కానీ నియోజకవర్గ పరిధి వచ్చేసరికి కాస్త మరి ప్రజా సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పిల్లలతో కొంచెం సంబంధాలు తగ్గుతాయి. అవును, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఎక్కువ మందితో మాట్లాడాలి, ఎక్కువ ప్రసంగాలు ఇవ్వాలి, అంటే ఫస్ట్ టైం నాకు అలవాటు లేక కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ప్రజల మట్టుకు నన్ను ఆదరించారు. అంటే మీకు కొంచెం ఈజీ అనిపించింది? అంటే మీ రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల, అంటే ముందే బలానా కుటుంబం నుంచి వస్తున్నారు కాబట్టి మద్దతు ముందుగానే ఉండడం. అవును, అలా ఉండేది మీకు? అవును, ఆ ఇబ్బంది ఎప్పటి నుంచో తెలిసిన ఫ్యామిలీ కాబట్టి, వాళ్ళందరికీ కూడా నోటెడ్ ఫ్యామిలీ కాబట్టి ఇబ్బంది లేకుండా నన్ను అందరూ ఆదరించడం జరిగింది. మీకు గుర్తుంది అంటే ఎంపీపీగా మీ అనుభవాలు ఏంటి? అంటే అన్నీ మా వారికి అనుభవం మీద ఇది అది అని ప్రతిదీ కూడా కార్యక్రమం ఎలా ఉంటుంది, నువ్వు నీ పరిధిది, నువ్వు ఇలా మాట్లాడాలి, లేకపోతే నీ హక్కులు ఇవి అని చెప్పి నాకు అన్నీ కూడా మా వారే నేర్పించడం జరిగింది. కాబట్టి ఎంపీపీ అయ్యాను కాబట్టి అప్పుడు నేర్చుకున్న దానికంటే తక్కువ టైం, 3 years ఎంపీపీగా ఉన్నాను. తర్వాత నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. సో మీకు రాజకీయ గురువు మీ వారి, అంటే ఎలా నడుచుకోవాలి, ఏం మాట్లాడాలి? కాస్త నాకు కొంచెం కోపం ఎక్కువ.
అసలు మామూలుగా అయితే. అంటే ఎవరైనా మాట అంటే నేను పడినాం, దాని మీద మరి రాజకీయంలో అవి పనికిరావు. ఎంత కోపం ఉన్నా ప్రతి సమస్యని కూడా ఓర్పుగా స్పందించాలి. అది మా వారికి ఎక్కువ. నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. రాజకీయంలోకి వచ్చాక అంటే కొంచెం బాధపడేదాన్ని, వాళ్ళు అలా ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారంటే రాజకీయంలో అన్నీ ఉంటాయి, గౌరవం ఉంటుంది, ఏదో టండ ఉంటుంది, అవన్నీ కూడా మామూలే, టేక్ ఈజీగా తీసుకోవాలని చెప్పి ఆయన. అంటే పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా ఏమైనా స్పందించిన దగ్గర నాకు అలాంటి అనుభవం ఇప్పుడు లేదు. మీ అనుభవాలు ఎలా ఉన్నాయి అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలాగ రిసీవ్ చేసి? వర్క్ అయితే మేము బాగానే చేసుకుని వెళ్తున్నాం. అయితే ఏంటంటే నిజంగా అభిమానం ఉన్న వాళ్ళు అక్కడ ఏమీ ముందుకు రారు. ఎన్ని చేసినా వాళ్ళకి పార్టీ పరంగా మనం అంటే ఇష్టం లేకపోతే ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అవతల ఎవరు ఏ రకంగా వచ్చి మాట్లాడారు. సందర్భాన్ని బట్టి మనం ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకొని అది నిజంగా సమస్య కాదు అని అనుకున్నప్పుడు మనం టేక్ ఈజీగా తీసుకొని మన పని మన కార్యక్రమం మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. తర్వాత ఒక సీనియర్ నేత అంటే ఇదివరకు పనిచేసిన నేతని ఆయన్ని ఓడించడం జరిగింది. అది ఎటువంటి అనుభవం? మీరు అనుకున్నారా అసలు విజయం సాధిస్తానని అనుకున్నాను ముందు నుంచి? మీకు నాకు ఆ నమ్మకం, విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే మొదటి నుంచి కూడా మా తాతయ్య గారు అంటే మా వారి తాతయ్య గారు మంచి పేరున్న రాజకీయ నాయకుడు. అక్కడ రాజకీయంగానే కాదు మామూలుగా అయినా సరే అంటే అక్కడ మాకు 4 మండలాలు కూడా మా రిలేటివ్స్ ఎక్కువ, మా అభిమానులు ఎక్కువ. తాతయ్య గారు వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఎక్కువ మేరకు ఉన్నారు కాబట్టి మేమంటే ఏంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మేము గెలుస్తామని నమ్మకం, మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో నేను వచ్చేటప్పటికే ఆయన ఎమ్మెల్యే పాత్ర అయిపోయింది. నేను మ్యారేజ్ అయ్యి వచ్చేటప్పటికే లేరు తాతయ్య గారు, అంతకుముందు ఎమ్మెల్యే. నేను వచ్చేసరికి తాతయ్య గారి గురించి చాలా విషయాలు ఇప్పటికి ఈవేళకి కూడా ఆయన పేరు చెప్తే మంచి ఆయన చాలా మంచి చేశారు మాకు, మా కుటుంబానికి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మేము మా కుటుంబం అంటే అభిమానస్తులు ఉన్నారు కాబట్టి మేము ఈవేళ గెలుపుకి కారకులు. అంటే పార్టీలకి అతీతంగా మీ కుటుంబానికి, ప్రజలకు మీ కుటుంబం పైన ఉన్న గౌరవంతో మీరు గెలిచారు, మీరు నమ్ముతున్నారు? అంటే సగం పార్టీ బలం, సగం మా కుటుంబ బలం తోటి మేము గెలిచాం. మీరు కాంగ్రెస్ పార్టీలో రావడం, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? తెలుగుదేశం పార్టీలో ఉంటూ మేము కొంచెం నష్టపోయాం. ఆ టైంలో మేము అంటే బై ఎలక్షన్లో మా వారు పోటీ చేశాక నిజంగా ప్రజలందరూ కూడా అంటే ఓటు వేస్తామని నిశ్చయంతో ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 2 రోజులు అక్కడ ఉండిపోయి పార్టీకి నష్టం కలుగుతుంది, నేనున్నాను కాబట్టి మీకు ఏ రకమైన ఇబ్బంది కలగదని చెప్పి మా వారితో విత్డ్రా చేయించారు. అంత పెద్ద మనిషి వచ్చి అలాగా అడిగాక ఒక పార్టీ నాయకుడు వచ్చాక ఆయన విత్డ్రా అయ్యాక మమ్మల్ని చాలామంది విమర్శించారు చాలా రకాలుగా. నిజంగా మాటకి కట్టుబడి మాటకు విలువనిచ్చి ఆయన విత్డ్రా అయ్యాడు. ఆ టైంలో మమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ కూడా నిజంగా మా అభిమానస్తులు. వాళ్ళు ఒక రకమైన భావంతో మా మీద ఉన్న నమ్మకంతో ఇంట్రెస్ట్ తోటి వాళ్ళందరూ బయటకు వచ్చి మా వెనకతలు తిరిగిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు మేము నిజంగా చాలా నష్టపోయాం. ప్రజల దగ్గర నమ్మకాన్ని కోల్పోయామా అని ఆ బాధ చాన్నాళ్ళు ఉండేది. ఆ తర్వాత మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చాక మళ్ళీ మేము ప్రజలు ఏమైతే కోరుకున్నారో దాన్ని మేము వాళ్ళకి అందించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేద కుటుంబానికి పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా అందుతున్నాయి కాబట్టి అలాంటి పార్టీ అయితే మనకున్న విలువను బట్టి ఆ పార్టీ విలువ రెండూ కలిస్తే ప్రజలకు ఇంకా మేము ఎక్కువ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితురాలే మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు కదా. వైఎస్ఆర్ గారి ప్రోద్బలం ఏ విధంగా ఉంది మీరు రావడంలో, కాంగ్రెస్ పార్టీకి రావడంలో? రాజశేఖర రెడ్డి గారు ప్రోద్బలంతో మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. ఆయన ఏ విధంగా స్ఫూర్తిగా నిలిచారు మీకు? అంటే ఆయన విధానాలు ఏ విధంగా మిమ్మల్ని ఆకర్షించాయి అప్పట్లో? అందరికీ మా కుటుంబానికి ఏం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ ఇల్లు కూడా అందరికీ ఇవ్వడానికి ఉండేది కాదు, కొంత మేరకే ఎవరో వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకి కూడా తెచ్చుకోలేని పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఏ కార్యక్రమాన్ని చేపట్టినవ్వండి పార్టీలకు అతీతంగా
ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలాగా ఉండడానికి ఇల్లు కానీ ఇలాగా ప్రతి కార్యక్రమం కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా వచ్చింది కాబట్టి ఆయన ప్రోద్బలంతో మేము వచ్చాం కాబట్టి పార్టీ బలం మా కుటుంబ బలంతో మేము రాగలిగాం. మహిళలకు రిజర్వేషన్స్ ఎంతవరకు అవసరం అండి? అంటే ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది, అయినా మహిళా రిజర్వేషన్లు ఇప్పటికీ అమలు కావట్లేదు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవసరమే నిజంగా. ఈవేళ మహిళలకి అన్నింటా కూడా రిజర్వేషన్ వస్తే ఇంకా ముందడుగు వేసేలాగా ఉంటుంది. అంటే మహిళలు రాజకీయాల్లోకి ఎక్కువ సంఖ్యలో వస్తే రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది, రాజకీయాల్లో మార్పు వస్తుందని మీరు నమ్ముతారు? అంటే కొంతమంది ఇంట్రెస్ట్ తోటి ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకు కూడా అవకాశం వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఆ వచ్చిన దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తే ఏదైనా సరే మనం కోరుకునేవి రావు. ఒకవేళ చదువు విషయంలో కానివ్వండి, లేకపోతే లైఫ్లో ఏదైనా సరే కోరుకునేవి రావు, భగవంతుడు ఇచ్చేవే మనకు వస్తాయి. ఆ ఇచ్చిన దాంట్లో మనకు వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలంటే ముందు మనకు వచ్చింది మనసు పెట్టి ఏ కార్యక్రమాన్నైనా సరే ముందుకు తీసుకెళ్తే తప్పకుండా అందులో సక్సెస్ అవుతాం. అలాగే అందరికీ ఆ మనసు ఉంటే తప్పనిసరిగా మహిళలు ఏదైతే మనం రిజర్వేషన్ కోరుకుంటున్నామో ఆ రిజర్వేషన్ మీద ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే కేవలం వచ్చింది ఒకసారి ఏదో వచ్చేసామని అని కాదు, దీని మీద ఇంకా రాజకీయాల్లోకి వచ్చాం, ఇంకా ప్రజల కోసం మనం పనిచేయాలనే దృక్పథం ఏర్పడాలి, ఉండాలి. ఇప్పుడు ఈ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి నాటికి. ఒక మహిళగా మీ స్పందన ఏంటిది? అంటే మహిళలకు ఎటువంటి రక్షణ కావాలి? యాక్ట్ తీసుకొచ్చాక కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. అంటే మరి మనసుల్లో ఎందుకు అలాంటి భావాలు కలుగుతున్నాయో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మనకు తెలియదు, కానీ వ్యక్తి మనసుని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎన్ని యాక్టులు తీసుకొచ్చినా, ఎన్ని చట్టాలు పెట్టినా, ఒక ఇంట్లో ఒక తండ్రే తన బిడ్డ మీద అత్యాచారం చేసిన ఈ న్యూస్లో మనం చాలా చూస్తున్నాం. చిన్న పిల్లలపై అది ఎవరు, ఏ చట్టం వాళ్ళని కట్టడి చేస్తుంది, చేయగలదు? అసలు వ్యక్తిలో ముందు విలువలు ఉండాలి. అంటే దృక్పథంలో మార్పు రావాలి. కేవలం చట్టాలు చేయడం వల్ల పరిస్థితులు మారు. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏంటంటే గతంలో చేయను అంటే కార్యక్రమాలు అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ కొన్ని ఏరియాల్లో ఒక 40 గ్రామాలు ప్రజలకి రహదారి సౌకర్యం లేదమ్మా. అంటే ఒక తాండవ కాలువ మీదే 3 వంతులను అవసరం. ఈ 3 వంతులకి కూడా అవతల గ్రామాలు 40 గ్రామాలు ప్రజలు వైద్యానికి కానీ విద్యకు కానీ ఇలాగా మొత్తం ప్రతి కార్యక్రమానికి వాళ్ళు నోచుకోలేదు. వర్షం ఈ రైన్ సీజన్లో అయితే సంబంధం లేకుండా అయిపోయినటువంటి టైము అది. నా టైంలో జరుగుతూ అంటే టెండర్లు అయినవి ఇప్పుడు వర్క్ మొదలు పెడతారు. ఇలాంటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మాకు అవకాశం కలిగింది. రహదారులు లేని చోట కూడా ఏజెన్సీ గ్రామాలు ఎక్కువమ్మ మాది. అంటే ఏజెన్సీ బోర్డర్ మాది నర్సీపట్నం. ఆ ఏజెన్సీ గ్రామాలకి రహదారులు లేని ఊర్లు ఎన్నిట్లకో రహదారులు వచ్చాయి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఒక మహిళ అంటే ఒక 10 ఎకరాలు ఉన్న రైతు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి అప్పటికి తెచ్చుకోలేని పరిస్థితి ఇవాళ. కానీ ఒక మహిళ డోక్రాలో ఉండి తను వెళ్ళి రుణం అడగానే బ్యాంక్ వాళ్ళు రుణం ఇస్తున్నారంటే ఎందుకంటే మహిళ అయితే జాగ్రత్తగా టైంకి అనుకున్న టైంకి కడుతుంది. పొదుపు కానీ తన కుటుంబాన్ని చక్కగా తీసుకెళ్లే ఆలోచన కానీ మహిళకు ఉంటుందనే ఉద్దేశంతోనే ఈవేళ రిజర్వేషన్ కల్పించి మహిళల్ని ఈ చట్టసభలో అంటే అదే స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించినా కూడా ఎందుకంటే మహిళ అయితే అన్నీ గుర్తిస్తుంది. మీ తాతగారు రాజకీయాల్లో ఉండేవారు, ఆ అనుభవంతో వచ్చినటువంటి వాళ్ళు అందరికీ ఆ సౌలభ్యం ఉంది. మీరు దాని గురించి చెప్తారా? అంటే ఏ విధంగా మీ అవగాహన ఉండేదండి రాజకీయాలు? గోపాతుడు గారు తాతయ్య గారు ఆయన ఎమ్మెల్యే చేశారు. 78 నుంచి 83 వరకు ఎమ్మెల్యే చేశాక అప్పుడు మళ్ళీ టికెట్ ఆయనకి అవకాశం రాలేదు. అప్పుడున్న రాజకీయ కారణాల వల్ల ఆయన పాత్రుడి గారికి సపోర్ట్ ఇచ్చి అప్పుడు తాతయ్య ఆయన్ని తిప్పి ఆయన ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ తాతయ్య ఎంపీపీకి పోటీ చేశారు. పోటీ చేశాక ఆయన గెలిచాక అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ ఇలాగా ఎంపీటీసీలు ఉండేవి కాదు. ఆయన చనిపోయారు. ఒక 2 ఇయర్స్ చేశారు, 3 ఇయర్స్ చనిపోయారు. అప్పుడు మళ్ళీ మా వారి మనవడగా ఆయన మళ్ళీ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ వేళ నుంచి మాకు ఓటం లేదు. రాజకీయంగానే సేవ కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా గ్రామంలో ఎవరు చనిపోయినా లేకపోతే ఎవరికి పెళ్ళిళ్ళైనా ఏ శుభకార్యాలైనా సరే
తనకి ఏ ధాన్యం అవసరమైనా ధాన్యం ఇస్తారు, పొలంలో ఏ కొబ్బరికాయలు అవసరమైనా అలాంటివి మొత్తం వాళ్ళకి అవసరాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఇవ్వడం. అలాగే గ్రామంలో ఏదైనా గొడవలు, భార్యాభర్తల గొడవలు రానివ్వండి, ఒక అన్నదమ్ముల గొడవలు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆ సమస్యని అక్కడే మాట్లాడి అన్నదమ్ములకు పరిష్కారం చేయడం కానీ, భార్యాభర్తల్ని కలపడం కానీ, కుటుంబాలను కలపడం కానీ, ఇలాంటి వ్యవస్థ మా కుటుంబంలో అది నిరంతరం మొదటి నుంచి తాతల దగ్గర నుంచి ఇప్పటికీ కూడా ఆ వ్యవస్థ మాకు జరుగుతుంది. మా మరిది గారు కూడా సర్పంచ్, మామయ్య గారు సర్పంచ్ చేశారు, తాతయ్య గారు ఎమ్మెల్యే చేశాక ఈయన ఎంపీపీ వెంకటరామమూర్తి గారు, తర్వాత మామయ్య గారు గ్రామ సర్పంచ్ మొదటి నుంచి మామయ్య గారే. తర్వాత మళ్ళీ మా మరిది గారు అందొచ్చాక మా మరిది గారు సర్పంచ్ అయ్యారు. మామయ్య గారేమో కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అయితే యాక్చువల్లీ భగవంతుడి దయ వల్ల ఆ కుటుంబానికి ఉన్న మంచి పేరు వల్ల ఎప్పుడు కూడా వాటం లేదు. ఓకే, సో అంతా మీ కుటుంబంలోంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది, రాజకీయ అవగాహన ఉంది, ప్రజలకు ఏదో చేయాలని తపన ఉంది. సో ఈ 2014లో కూడా మీరు ఇదే అంటే మరి మేము ఎప్పుడు కూడా ఆ రోజు అలాగే ఉన్నాం, ఈ రోజు అలాగే ఉన్నాం. ప్రజలు మమ్మల్ని మెచ్చి మమ్మల్ని కూర్చోబెడితే మాకు అవకాశం వస్తుంది. ఇంతమంది ఒక కుటుంబంలోంచి మహిళలు వచ్చినప్పుడు ఈ రాజకీయ చర్చలు ఏ విధంగా, అంటే మీలో మీరు కూడా మాట్లాడుకునే వాళ్ళ ఏం చేయాలని? అవును, అంటే మీకు అక్కడ ఏమైనా ఘర్షణలు వచ్చేవా? లేదు, ఘర్షణ కాదు, కానీ ఏదైనా అంటే ఏ సమస్య అయినా వస్తే పలానా వాళ్ళు వచ్చారమ్మా, ఎండిఓకి ఫోన్ చేయమ్మా, లేకపోతే అలాగా ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళు వాటర్ రాలేదట ఒకసారి చూడమ్మా అని చెప్పడం, అలాగే. కానీ మాకేం ఘర్షణలు అయ్యి అలాంటివి అవి లేవు. కానీ చర్చించుకునేవాళ్ళు రాజకీయ. అత్తయ్య గారు బాగానే ఇంట్రెస్ట్గానే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారు అది పొలిటికల్, అత్తయ్య వాళ్ళ నాన్నగారు అది, అందువల్ల ఆమెకు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువే. సో మిగతా అత్త కోడల్లాగా ఏదో మా ఇంట్లో విషయాలు కాకుండా ప్రజల గురించి చర్చించుకునే అవకాశం మీకు లభించింది. అవును, 2014లో మీ అవకాశాలు అంటే మీరు చేసిన పనుల ఆధారంగా మీరు చెప్పారు, అంటే ఎప్పటి నుంచో జరగని అభివృద్ధి పనులను మీరు మొదలు పెట్టించారని చెప్పి. అంటే ఇంకొక టర్మ్ మీకు వస్తే మీరు ప్రజల కోసం ఏం చేస్తారు? అలాగే విజయ అవకాశాల మీద మీరు ఎలాగో మీ కుటుంబ నేపథ్యంలో ధీమాతోటి ఉన్నారు. అవును, ఇంకా ఎప్పుడైనా అమ్మ ప్రజలకు అందుబాటులో మేము ఉండి మా సహాయ సహకారాలు మొదటి నుంచి మా ఇంటికి ఉన్న ఆ అలవాటు ప్రకారమే మేము ఇప్పుడు 2014లో మేము గెలుస్తామని మాకు ధీమా ఉంది. ఎప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం, ఏ కష్టానికైనా ఏ సుఖానికి. ప్రజలకు అందుబాటులో, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను. అవును, థ్యాంక్ యూ వెరీ మచ్ పాప గారు. మీకు కూడా అంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి విజయాలు మీకు లభించాలని కోరుకుంటున్నాను. అంటే మహిళలకు మీరు ఏమన్నా సందేశం ఇస్తారా చివరిగా? అంటే మహిళకి అదే అవకాశం వచ్చింది మట్టుకి సద్వినియోగం చేసుకోవాలని, మీకు మంచి అవకాశం వచ్చినప్పుడు మీ పేరుని నిలుపుకునేలాగా మంచిగా మీరు ప్రజలకి ఒకవేళ ఏమైనా సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు సేవ చేస్తే తప్పనిసరిగా మహిళగా ఒక గౌరవం, ఒక ఉన్నత స్థానం మీకు ఉంటుంది. ఆ స్థానాన్ని నిలుపుకోవాలంటే అటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని కూడా, ఇటు ఇది వచ్చిందని మళ్ళీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, కుటుంబాన్ని కూడా ఒక పక్క చూసుకోవాలి, ఇటు సమాజాన్ని చూడాలి. నేనైతే మహిళలకు ఇచ్చే సజెషన్ అయితే అదే. చాలా బాగుందండి. కుటుంబానికి, సమాజానికి రెండింటికి న్యాయం చేయాలి, న్యాయం చేసే విధంగా ఉండాలని మహిళలకు చెప్పడం చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. ముత్యాల పాప గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో వనితతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.